కార్యక్రమంలో గాడ్వాలియన్స్ అఫీషియల్ పేజీకి అవార్డు అందజేత మల్లకల్ బ్రహ్మోత్సవాలకు ఎస్పీ గారికి ఆహ్వానం. ఈదమ్మ మైసమ్మ దేవరకు హాజరైన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. వేధింపులు తాళలేక బి ఫార్మసీ విద్యార్థిని బలవన్మరణం. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్రపతి. ఇక వివరాలకు వెళ్తే కరోనా కొత్త వేరియంట్ కేసులతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా చికిత్సలకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ హాస్పిటల్ సిబ్బంది కూడా అప్రమత్తమై కోవిడ్ కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. సాధారణ రోగుల కోసం 30 పడకలు, గర్భిణుల కోసం మరో 20 ప్రత్యేకంగా కేటాయించినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు తమ వద్ద అలాంటి కేసులు బయటపడలేదని చెప్పారు. ఈ వేరియంట్ లో జ్వరం, ముక్కు కారణం, గొంతు నొప్పి, తలనొప్పి లక్షణాలు ఉంటాయన్నారు. కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. గద్వాల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు గద్వాల్ నియోజకవర్గం మందకరలో త్వరలో జరగబోయే శ్రీ 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 స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పత్రికను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఇచ్చి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన ఆలయ కమిటీ చైర్మన్ ప్రహ్లాదరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని, వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని వారు కోరారు. తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని టీ హబ్ కార్యక్రమంలో ఎండ్ నౌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోషల్ మీడియా రంగంలో మంచి పేరొందిన వారియర్స్ కు అవార్డులు ప్రదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాడ్వాలియన్స్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజీకి అవార్డు ప్రదానం చేయడం జరిగింది. ఈ అవార్డును గద్వాల్ ప్రాంతానికి చెందిన వినయ్ కు ప్రముఖులు చేతుల మీదుగా ఈ అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ ఎండి సజ్జనార్, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆదిశిల క్షేత్రం మల్లకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 17 నుండి ప్రారంభం కాగా బ్రహ్మోత్సవాలకు జోగులాంబ గద్వాల్ జిల్లా ఎస్పీ రితిరాజ్, మంగళవారం దేవస్థాన వ్యవస్థాపక వంశీయులు కృష్ణమాన్య పట్వారి, ప్రహ్లాదరావు ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రశేఖరరావు పాల్గొన్నారు. 2 కిలోమీటర్లకు పైగా క్యూ లైన్ లో వేచి ఉన్న అయ్యప్ప స్వామి భక్తులు. అయ్యప్ప స్వామి దర్శనానికి 16 గంటల సమయం. భారీ క్యూ కారణంగా వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తొక్కిసలాట తర్వాత కూడా మారని కేరళ ప్రభుత్వం, ట్రావెల్ స్కోర్ తీరు, అధికారులు, పోలీసుల మధ్య లేని సమన్వయం. బీచుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కృష్ణానది దగ్గర ఉన్న నదిలో ఉన్న విగ్రహాలు యూట్యూబ్ వైరల్ అవుతున్నందున పురావస్తు శాఖ సెంట్రల్ టీం మరియు తెలంగాణ టీం పురావస్తు శాఖ మండలం ఎంపీఓ మరియు ఎర్రబల్లి మండలం ఆర్ఐ కృష్ణ నదిలో ఉన్న విగ్రహాలను పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలను మ్యూజియానికి తరలిస్తున్నట్లు వారు తెలిపారు. గద్వాల్ జిల్లా కేంద్రంలోని గద్వాల్ మండలం మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే గారికి ఎంపీపీ, జడ్పీ వైస్ చైర్మన్ శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. రెండవసారి కూడా ఎమ్మెల్యేగా గెలుపొందిన సందర్భంగా గద్వాల్ మండల సర్పంచులు ఎంపీటీసీ శాలువా పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను కేటాయించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ గ్రామంలోని డంపింగ్ యార్డ్, శ్మశాన వాటికలో తడి చెత్త, పొడి చెత్త, హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం వంటివి సంరక్షించాలని వారు తెలిపారు. మేడిగడ్డ పిల్లర్ పొంగిన ఘటనపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.
సిబిఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత నిరంజన్ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై పిటిషన్ అనుమానాలు వ్యక్తం చేశారు. మహాదేవపురం పిఎస్ లో నమోదైన కేసును సిబిఐకు బదిలీ చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. గద్వాల నియోజకవర్గం కేటితొడి మండల పరిధిలోని మల్లాపురం తాండాలో ఈదమ్మ మైసమ్మ దేవర దేవాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండకు చెందిన విద్యార్థిని రౌతు అనూష సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు హైదరాబాద్ లోని శ్రీ హిందూ కళాశాలలో అనూష బి ఫార్మసీ 3వ సంవత్సరం చదువుతోంది. ఆదివారం ఆమె సోదరుడితో కలిసి స్వగ్రామానికి వచ్చింది. హాస్టల్లో తనను స్నేహితులు ఇబ్బంది పెడుతున్నారని కుటుంబ సభ్యులకు చెప్పగా తాము మాట్లాడతామని ఆమెకు సర్ది చెప్పారు. హాస్టల్ నుండి వచ్చిన మరుసటి రోజే ఇంట్లో ఫ్యాన్ గురి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. కాగా విద్యార్థిని ఆత్మహత్య విషయం తెలుసుకున్న వెల్దండ సిఐ సోమ నర్సయ్య చారకొండకు చేరుకొని వివరాలను సేకరించారు. దేశంలోని పురాతన విద్యా సంస్థలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒకటి. విద్యారంగంలో ప్రతిష్టాత్మకంగా సేవలు అందిస్తున్న బేగంపేటలోని హెచ్పిఎస్ 2023 నాటికి 100 ఏళ్లకు చేరుకున్నది. ఇందులో భాగంగా ఈ ఏడాది పొడవునా శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నది. ఈ క్రమంలోనే తాజాగా ఈ శతాబ్ది ఉత్సవ వేడుకలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడారు. గొప్ప పూర్వ విద్యార్థులను తయారు చేసినందుకు పిఎస్ ను ప్రశంసించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాలలో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందంటూ ముర్ము తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 15 లక్షల గృహలక్ష్మి దరఖాస్తులను రద్దు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. గృహ నిర్మాణాల కోసం 3 లక్షలు ఇచ్చేందుకు ఈ పథకాన్ని ఎన్నికల ముందు ప్రవేశపెట్టింది. దీంతో ఈ పథకానికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. తాజాగా గృహలక్ష్మి పథకం కోసం బీఆర్ఎస్ హయాంలో సేకరించిన 15 లక్షల పైచిలుకు దరఖాస్తుల్ని పరిగణించకూడదని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. వాటి స్థానంలో కొత్తవి తీసుకురావాలని భావిస్తోంది. ఆ పథకానికి వచ్చిన మొత్తం పిటిషన్లలో 12 లక్షలు అర్హత కలిగినవిగా అధికారులు గుర్తించారు. అయితే వాటన్నిటినీ ఇప్పుడు చెత్తబుట్టలో వేయనున్నారు. ప్రతి గ్రామంలోనూ గ్రామ సభలు నిర్వహించి అక్కడే దరఖాస్తులు స్వీకరించాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం గద్వాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో గద్వాల నియోజకవర్గం మల్దకరలో త్వరలో జరగబోయే శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు జిల్లా ఎస్పీ రితిరాజ్ ను స్వామివారి శేష వస్త్రములతో సన్మానించి ఆహ్వాన పత్రికను అందజేసి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన ఆలయ కమిటీ చైర్మన్ ప్రహ్లాద్ రావు. కాంగ్రెస్ వనపర్తి పట్టణ అధ్యక్షులు చీల చందర్ వనపర్తి నియోజకవర్గంలో గత ప్రభుత్వ పాలనలో చేసిన అవినీతిని వెలికి తీయడంతో పాటు వనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి కలిసి వచ్చే వారిని స్వాగతిస్తామని వనపర్తి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు చీల చందర్ అన్నారు. మంగళవారం కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ వనపర్తి పట్టణ అధ్యక్షులు చీల చందర్ మాట్లాడారు. వనపర్తి మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న కొందరు అధికార మదంతో అధికారులను తప్పుదోవ పట్టిస్తూ అనేక అవినీతి పనులకు శ్రీకారం చుట్టారంటూ వారు తెలిపారు. అవినీతి గురించి మేము ఒక ఉదాహరణకు 2 మీకు ఇప్పుడు చెప్పదలుచుకున్నాం. ఆయన చేసిన అవినీతి సరే గతంలో చేసింది అది ఏమున్నది అది ఏం కథ అనేది మనకు విజిలెన్స్ కమిటీ వస్తుంది, అన్నీ వస్తుంది, దాని ప్రకారం చూసుకుంటారు. కానీ మేము మున్సిపల్ చైర్మన్ కానీ గట్టు కానీ మేము ఒకటే ఒక స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్, అయ్యా మీరు అవినీతి అని ఎక్కడో జరిగిందని చూపిస్తారు. మన యొక్క మున్సిపాలిటీలో గత 4 ఏళ్ళ నుంచి నడుస్తున్నది కదా మీ ప్రభుత్వము, మీ యొక్క ఆధ్వర్యంలో మున్సిపల్ నడుస్తున్నది కదా, మీ దగ్గర ఎన్ని రకాలుగా అవినీతి జరిగిందో మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాము. దానిలో భాగంగా మీకు కేవలం ఒకే ఒక ఎగ్జాంపుల్ విత్ ప్రూఫ్తో సహా చూపిస్తాను. వనపర్తి పట్టణంలో మనకు చందాపూర్ రోడ్లో గల 1131 సర్వే నెంబర్ ఉన్నది. ఆ యొక్క సర్వే నెంబరు 1982లో దాదాపుగా ఒక లేఅవుట్ కొరకు వాళ్ళు పర్మిషన్ తీసుకున్న మాట వాస్తవం. కానీ ఆ దానిలో పర్మిషన్ తీసుకున్న వాస్తవం దానిలో ఏముంటుందంటే పర్మిషన్ మన మున్సిపాలిటీకు 10% కానీ 20% కానీ మన ఏదో ల్యాండ్ వాళ్ళకి అప్పచెప్పాలి, అప్పట్లో అప్పచెప్పలేదు. అయితే ఆ పర్మిషన్ అట్లనే పెండింగ్లో పడిపోయింది. దానికి 29/2023 రోజు
వాళ్ళు ఆథరైజ్డ్ లేఅవుట్ కింద పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇది కేవలం ఒకే ఒక లేఅవుట్ ఒక ప్లాట్ పర్మిషన్ మాత్రమే. ఇది మామూలుగా లేఅవుట్ పర్మిషన్ ఉందని చెప్పి వీళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ దీనికి ఎలాంటి లేఅవుట్ పర్మిషన్స్ లేవు. దీనికి దాదాపుగా మనకు గవర్నమెంట్కు 2,32,000 రూపాయలు యాజ్ పర్ చలన్ కట్టాల్సి వస్తున్నది. దాదాపుగా 2,32,000 ఒక్క ప్లాట్ పర్మిషన్ కొరకు 2,32,000 రూపాయలు మనం పర్మిషన్ కట్టాలి. కానీ ఇది పాత ఒక ఫేక్ ఎల్ఆర్ఎస్ చూపించి కేవలము 30,000 రూపాయలు మాత్రమే, కేవలం 30,000 రూపాయలు మాత్రమే చూపించి వీళ్ళు పర్మిషన్ జరిగింది. ఇట్లా 7 పర్మిషన్స్ అంటే ఒక్కొక్క పర్మిషన్ దగ్గర దాదాపు 2 లక్షల రూపాయల అవినీతి జరిగింది. అంటే ఇది ఓన్లీ ఇది ఒక్క ఫైల్ మీదనే 14 లక్షల రూపాయలు, అక్షరాల 14 లక్షల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిరు వీళ్ళు. ఫస్ట్ మీరు దీనికి సమాధానం చెప్పండి. దీనికి మేము ఎప్పుడైనా సరే ఏ చౌరస్తాకైనా మీరు డేట్ ప్లేస్ మీరు ఫిక్స్ చేయండి, మేము వస్తాము విత్ ప్రూఫ్స్కు. ఒకవేళ మేము నిరూపిస్తాం ఇది ఫ్రాడ్ జరిగిందని నిరూపిస్తాం. మేము ఒకవేళ మీరు ఫ్రాడ్ జరగకపోతే మీరు రాజీనామా చేస్తారా? మేము సుత్తి లేకుండా ఒక సింపుల్ క్వశ్చన్ వేస్తున్నాం. మేము మీరు హాస్పిటల్ ప్రకారంగా ఇచ్చారు. ఇట్లా ఓన్లీ ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఒకటి ఇలా కల్లోలాలు ఉన్నాయి మీ యొక్క మున్సిపాలిటీలో. మీరు మీ యొక్క మున్సిపాలిటీ పెట్టి మాకు ఆడ అవినీతి జరిగింది, మాకు రైట్ లెఫ్ట్ అవినీతి జరిగింది, ఆడ జరిగింది అంటున్నారు. నల్లచెరువు మీద ఫస్ట్ అలిగేషన్ స్టార్ట్ అయిందే నల్లచెరువు నుంచి కానీ వర్క్ చేయించి వర్క్ చేయించి మంత్రి గారు అన్ని చేయించి మాకు ఈరోజు చేసి దాన్ని అవన్నీ చూపిస్తే దాని తర్వాత బిల్లులు ఎవరు చేసుకోవాలి? దాని మీద నల్లచెరువు కట్ట మీద ఎవరు చేసుకోవాలి బిల్లు? ఒకసారి మీరే రికార్డుతోని మీకు సమాచారం కట్ట అవసరం లేదు. మీరు చెప్తే ఓన్లీ మీకు ఒక అర్ధగంటలో మేము అన్ని సమాచారం మేము ముందు పెడతాం. రెండవది మనకు విజయ ఆయిల్ ఉందండి. మన సంతబజార్లో మన ఎమ్మెల్యే కంపెనీ పక్కన విజయ ఆయిల్ ఫామ్ ఉన్నది. ఇది ఓన్లీ మన చైర్మన్ గారు 30 సంవత్సరాలు లీజ్ తీసుకోవడం జరిగిందండి. 30 years అగ్రిమెంట్ చేసుకోవాలి, లీజ్ అగ్రిమెంట్. ఇది ఎక్కడి న్యాయం చెప్పండి మీరు? దానితో మనకు మన హాస్పిటల్ ముందర షాపింగ్ కాంప్లెక్స్ మన సహకార దానికి ఆఫీస్ ప్రాంగణంలో అవి కూడా కోని ఆయన అనుచరులకు కేవలం ఆయన అనుచరులకు అది లీజ్ ఇచ్చాడు. ఇది ఎంతవరకు సమంజసం? ఇవన్నీ పెట్టుకొని మీరు చేసే అవినీతి మళ్ళీ అది రెసిడెన్షియల్ జోన్గా మనకు మార్చారు. రెసిడెన్షియల్ జోన్గా మార్చిన తర్వాత కూడా ఒక పర్మిషన్ కొరకు 137 సర్వే నెంబర్ అండి. 137 సర్వే నెంబర్లో అది రెసిడెన్షియల్ జోన్లు కాదు కమర్షియల్ జోన్ అని చెప్పి 20 లక్షల రూపాయలు దండుకోవాలి. లఘుశెట్టి శ్రీనివాస్ ద్వారా ఫేక్ ఎల్ఆర్ఎస్ పెట్టి సార్, దానికోసం ప్రూఫ్ ఉన్నది. ఫేక్ ఎల్ఆర్ఎస్ పెట్టి అతని దగ్గర 20 లక్షల రూపాయలు లంచంగా తీసుకొని కేవలం 11 లక్షల ఫీజు కట్టించుకొని రోజు మాత్రం అప్రూవల్ ఇచ్చారు. కేవలం ఒక్క రోజులో మున్సిపల్ గారు ఆస్పత్రి దాని ప్రకారంగా అప్రూవల్ ఇచ్చారు. అప్రూవల్ తర్వాత రోజుకే అతను డౌన్లోడ్ చేసుకున్నాడు, ఆయన కార్యక్రమం చేసుకున్నాడు. మళ్ళీ ఒకటే రోజుకే మళ్ళీ దాన్ని రిజెక్ట్ పెట్టాడు. ఇన్ని అవినీతులు ఉన్నాయి మున్సిపాలిటీలో. ఇవన్నీ వదిలిపెట్టి ఆడ అవినీతి జరిగింది, ఈ అవినీతి ఫస్ట్ నీ అవినీతి మేము భాగవతం బండగడతాం. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి కురుమూర్తి వెంకటేశ్వర స్వామి వారిని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు జి మధుసూదన్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, వంశీ కృష్ణ దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేలకు మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా ఆలయ అధికారులు వారిని సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడారు. పేదల తిరుపతి అయిన శ్రీ కురుమూర్తి స్వామి తమ ఇంటి దేవుడి ఆశీస్సులతో తాను ఎమ్మెల్యేగా గెలుపొందానని అన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 6 గ్యారెంటీలో 4 గ్యారెంటీ పథకాలు త్వరలో అమలులోకి వస్తుందని అన్నారు. గత ప్రభుత్వం మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజలను చాలా మోసం చేసిందంటూ వారు తెలిపారు. ఈరోజు శ్రీ కురుమూర్తి స్వామి వేదాల ఇలా వేల్పు
శ్రీ కురుమూర్తి స్వామి దర్శనానికి నాతో పాటు ఇక్కడికి పెద్దలు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారు, అదేవిధంగా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడే స్వామివారిని దర్శించుకొని రావడం జరిగింది. స్వామివారిని కోరిక ఒకటే, మొన్నటి వరకు ఏదైతే అరాచక పాలన, అక్రమ పాలన ఉండేనో ప్రజలందరూ కూడా అక్రమ పాలన ఇంటికి పంపించేసి మాకు అవకాశం కల్పించారు. ఖచ్చితంగా మేము మా నాయకులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఏవైతే మేము ప్రజలకు హామీలు ఇచ్చినామో 6 గ్యారెంటీ పథకాలు, 6 గ్యారెంటీ పథకాలలో ఆల్రెడీ 2 గ్యారెంటీ పథకాలను వచ్చిన 2 రోజుల్లోనే, అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే అమల్లోకి తీసుకురావడం జరిగింది. మిగతా పథకాలను కూడా ప్రజలకు అందిస్తామని చెప్పేసి ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మేము కూడా చెప్పినాము, రాబోయే రోజుల్లో ఆ పథకాలను అందిస్తాం. ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన, ప్రజల కష్టాలను తెలుసుకొని వాళ్ళకు అవసరమైన పాలన అందించాలనే లక్ష్యంతోనే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మేమంతా కూడా పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ ఏ ఆకాంక్షల కోసం అయితే ఏర్పడదో ఆ ఆకాంక్షలు గత ప్రభుత్వంలో నెరవేరలేదు. మేము మా అధినాయకురాలు తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీస్సులతో ఖచ్చితంగా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుస్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ భగవంతుని కోరుతా ఉన్నది ఒకటి, తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మన ఉమ్మడి జిల్లా మహబూబాబాద్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి భగవంతుని కోరడం జరిగింది. శాసనసభ్యులు రెడ్డి గారు ఈ యొక్క ఆహ్వానించి గుడి పూజ చేయించి దర్శనం చేయించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మా సీనియర్ నాయకులు వంశీకృష్ణ గారు కూడా మాతో వచ్చి దర్శనం చేయించి వలసింహారెడ్డి గారు చెప్పినట్టు ఎల్లవేళలా మన ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాను స్వామివారు చల్లగా చూసి ప్రజలందరూ ఎలా అయితే తెలంగాణ 2014లో వచ్చినా ఇప్పుడు తెలంగాణ వచ్చినట్టు ఎలా అయితే ప్రజలంతా భావిస్తున్నారో అదేవిధంగా మమ్మల్ని ముందుకు నడిపి ప్రజలతో తోడుండి తప్పకుండా వాళ్ళకు సహాయపడి ఎలా అయితే మహబూబాబాద్ జిల్లాను ఇన్ని రోజులు అరాచక పాలనలో నడిపారో అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాలో ఎలా అయితే 14 వస్తున్నట్టున్నాం, కానీ 11 వచ్చి తీర్పిచ్చింది మా ప్రజలు. 12 వచ్చినాయి కాబట్టి అంత మంచి తీర్పిచ్చిన మన మహబూబాబాద్ జిల్లాను స్వామివారు చల్లగా చూడాలని, మేము మా పాలన కూడా తప్పకుండా ప్రజల పాలనలా ఉంటుందని కోరుకుంటూ, మా సోనియా గాంధీ గారు సరే, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మా ఆశీస్సులతో తప్పకుండా మేము మంచి పాలన జరుపుతాం. ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, ఆ స్వామివారు మమ్మల్ని కూడా చల్లగా చూడాలని కోరుకుంటూ స్వామివారి దర్శించుకోవడం జరిగింది. పెద్దలు స్థానిక ఎమ్మెల్యే శ్రీ మధుసూదన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు నేను, నాతో పాటుగా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే అయినటువంటి రాజేష్ రెడ్డి గారు, చాలా సంతోషం. ఇష్టదైవం, నేను రెగ్యులర్గా ఈ టెంపుల్కి వస్తూ ఉంటాను. మరి ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మా నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఏదైతే ప్రజలు కోరుతున్నారో అదే రకంగా పీపుల్స్ గవర్నమెంట్, ఈ ప్రజాప్రభుత్వం ఆ దిశలోనే వచ్చిన వెంటనే గ్యారెంటీ కార్డులు 2 స్కీములను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అన్నిటి మించి ప్రగతి భవనాన్ని శ్రీ జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మార్చినటువంటి ఘనత పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. అన్నిటికి మించి ఈ కురుమూర్తి స్వామి ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రాష్ట్రం మొత్తం కూడా సుభిక్షంగా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండే విధంగా స్వామివారు ఆ ప్రజలను కాపాడాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా పెద్దలు వచ్చేటప్పుడే స్థానిక ఎమ్మెల్యే మా నాయకుడు ఈఎంఆర్ అని బాగా తెలుసు, వారు వస్తుంటే వారు చెప్పడం మర్చిపోయారు. కానీ అన్న ఈ రోడ్డు శాంక్షన్ వచ్చింది, దాదాపు 10 crores వరకు శాంక్షన్ వచ్చింది, నేను డెవలప్ చేస్తామని చెప్పారు. 100% ఈ ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పరుస్తారని మాకు వాక్యమాలు వ్యక్తం చేస్తున్నాం. అవసరమైతే మేమందరం కూడా పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి గతంతా
ప్రాచీనమైనటువంటి దేవాలయం, అందరూ నమ్ముకొని మరి ఇష్టదైవంగా భావించేటువంటి దేవాలయం. ఒక నెలపాటు జాతర జరిగేటువంటి దేవాలయం ఈ చుట్టూ ప్రాంతంలో ఎక్కడ ఉంది అంటే ఒకటి కురుమూర్తి జాతర. ఈ కురుమూర్తి జాతర అంటే మీరు చిన్నప్పుడు విన్నారు, మరి అప్పుడు అక్కడి నుంచి కోడలు వచ్చేది బాగా, వందల వేల కొద్దీ కొడజాతి కోడలు తీసుకొచ్చేటి. అప్పుడు మా కురుమూర్తి అనేది వాస్తవంగా కురుమూర్తి జాతర చూసి 10 ఏళ్ళ కింద చూశాను. ఈ మధ్యకాలం రెగ్యులర్గా వస్తూ ఉన్నాం. మరి ఆ భగవంతుని మరొకసారి మనం చేయడం ఏంటంటే జస్ట్ 2 మిస్ అయినాయి. మేము కోరుకున్నది పాత పాలమూరు జిల్లాలో 14 వస్తామనుకున్నాం, 2 మిస్ అయినాయి. నెక్స్ట్ టైం ఆ 2 కూడా కలిపి 14 గెలిచే విధంగా భగవంతుడు నాగరికతను కోరుతూ తప్పకుండా ప్రజల మధ్య నుండి ప్రజల కోసం పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతిక్షణం ప్రజల కోసం.